నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం పనే. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వ్యవసాయం దండగా అన్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. ఏం మోసం లేదు, వ్యవసాయం లేని జనం అన్నాడు, ఎవడు అన్నాడు. వ్యవసాయం చెప్తే జగన్మోహన్ రెడ్డి అన్నాడు, చంద్రబాబు అన్నాడు. ఏడైనా అదేదో వ్యవసాయం దెబ్బ కొడితే వ్యవసాయం దండగే, కానీ ఎంతో కొంత సావనీయకుండా బతకనీయకుండా ఉంటుంది వ్యవసాయం అనేది. అసలు వ్యవసాయం లేకపోతే తినేది ఏముంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతులను మోసం చేశాడు అంటున్నారు, నిజమేనా? ఏం మోసం చేయలే. ఆయన డబ్బులు ఆయన వేస్తున్నాడు, ఆయన పథకాలు ఆయన పెడుతున్నాడు. కాకపోతే రాగానే ఎవడు కడుతాడు, రాగానే వేయలేదంటాడు. రాగానే ఒక ఎత్తిపోతే ఇప్పుడు నువ్వు వస్తున్నావు దొరకాలి కదా, దొరికితే తీసుకునే కర్ర దొరకకుండా ఏం చేస్తాడు. ఇప్పుడు దొరికినాయి వేస్తున్నాడు, తలా కాసినాయి అందరికి వేసాడు. ఇప్పుడు ఆయన 2 వేలు వేసాడు, ఈయన 5 వేలు వేసాడు, అందరికి వేసాడు. నిన్న మొన్న అందరికి అందరికి వచ్చినాయి. రాలేదంటే సగం మందికి వచ్చినాయి, అందరికి అకౌంట్లో పడ్డాయి. తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకోలేదు, అన్నీ బాగానే పడ్డాయి. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి ఈ 14 నెలల పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏంటంటారు? ఆయన ఏం చేశాడు? ఆయన 1 సంవత్సరం బట్టికి బాగా ఉంది. ఆయన వచ్చినప్పుడు 2వ సంవత్సరం ఆయన వెనక్కి తీసాడు. లాస్ట్లో బట్టికి ఏది ఎలక్షన్ మూమెంట్లో కత్తి రేట్లు బోట్లు ఉన్నాయి. అంటే పంట తక్కువ లేప్పుడు ఈ చంద్రబాబు వచ్చినాక పంట దేశం అంతా పంట పండించుకొని జాగ్రత్త చేసుకోమంటున్నాడు. ఏది ఒకసారి బండి ఒకసారి అనటం కాకుండా దేశం అంతా పండుతానా రేట్లు తగ్గినాయి. కత్తి అది చంద్రబాబు చేసిన పని. అదే నేను ఉన్నట్టయితే రైతులు ఇంత ఇబ్బంది పడేవాళ్ళు కాదంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. ఎవరికి ఆటో వాళ్ళకనో అమ్మోడి వాళ్ళకే వాడు చేసిన పని ఏం చేయలేదు, ఎవరికి చేయలే. ఇప్పుడు అవి కూడా చంద్రబాబు నాయుడు చేయలేకపోతున్నాడు అంటున్నాడుగా. గ్యాస్ ఒకటి ఇచ్చాడా, 2 సార్లు ఇచ్చినట్టున్నాడు గ్యాస్. ఉచిత బస్సులు వేస్తున్నాడా, మళ్ళీ రైతు పథకం వేసాడా, వేస్తున్నాడా, ఎన్నేం చేస్తాడు ఆయన మట్టికి. ఇంకా చెప్తానే ఉన్నాడు ఆయన తిప్పలబడి. ఆయన అది లేదు, ప్రజలను మోసం చేయడానికి ఇవన్నీ మోసపూర్తి హామీలు తప్పితే చంద్రబాబు నాయుడు చేయడానికి కాదంటున్నారు. ఏం లేదు, అదేం వాడు అనుకో, ఎవరికి వాళ్ళు అనుకోవటమే. వాడు దొంగడు వీడు దొంగడు అనుకోవటమే అంతా. జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్తుంది ఏంటంటే నాకు 2029 నేనే వస్తాను అంటున్నాడు గట్టిగా. మరి వస్తాడు, ఎందుకు వస్తాడు, ఎట్ట వస్తాడు? జనంలో మారిపోతే వస్తాడు. ఈయన తప్పుడు చేస్తే వస్తాడు, ఈయన తప్పుడు చేయకపోతే ఆయన ఎట్ట వస్తాడు? మొన్నేం వచ్చాడు అంతే. తప్పుడు పనులు చేస్తే ఆయన పోతాడు, నువ్వైనా పోతావు, నేనేం పోతావు. సక్రమంగా అందరికీ ఓకే అంటే నిలబడిపోతాడు. మనం ఒక్కరితో కాదుగా, దేశం మేము మొత్తం మేము అంతా అంటున్నాడు కదా. మరి ఈ 2.0 అంటే ఏంటంటారు? 2.5 అవన్నీ పిచ్చి మాటలు. 2.5 అవన్నీ సాగు. కానీ ఇదే ఆయన చూస్తున్నాడు, ఈ రాజధాని గురించే చూస్తున్నాడు. అటని ఇటని డెవలప్ లేదు, రాజధాని మోసం చేయలేదే లేదు. వాళ్ళ కోసమే ఆటో కూరి పోతే పొలబడి చేస్తానే ఉన్నాడు, అటని ఇటని. అదేముండదు, అందరూ కౌళ్ళు వేసాడు వాళ్ళకి. రాజధాని వాళ్ళకే బాగు చేపిస్తున్నాడు, రోడ్లు బోర్డులు అని లైన్ చేపిస్తున్నాడు. కోసం పనిచేసిన వ్యక్తుల్లో అప్పట్లో రాజశేఖర రెడ్డి, తర్వాత ఆయన బిడ్డగా నేను మాత్రమే చేశాను. చంద్రబాబు నాయుడు చేసింది ఏమి లేదంట. లోకేష్ ఆయన చేశాడు, రాజశేఖర రెడ్డి బాగానే ఉంది. ఆయన పోయిన ఈయన మట్టి చేశాడు, ఏం చేయాలి? రోబాబు దౌర్జన్యం సంపాదించి అంటాం, వాళ్ళని ఆగం చేశాడు. అది ఆయన చేసింది. ఏం లేదంట, ఇప్పుడు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు, నిజమేనా? మరి మాట్లాడే గొంతుకులను అసలుకి మూలకనే ఆయన నాశనం అయిపోయి, చంద్రబాబు జైల్లో వేసి వాడు నాశనం అయిపోయాడు. అసలు అన్ని సీట్లు పడటం కారణం కూడా అదే. జైలు వేయటైనా ఆయన సీట్లు లేకుండా పోయింది, లేకపోతే అన్ని సీట్లు పోవు. కనీసం 60-70 వచ్చాయి. చంద్రబాబు జైల్లో అయితే అవినీతి చేస్తే జైల్లో అయితే దానికి పోవటం. ఎవడో అవినీతి, ఆయన ఏం దొంగతనం చేశాడు, అవినీతి చేయను. ఎవరు చేయాలని రాజు ఏడైంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంతా దోచుకొని తింటున్నాడు అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. అట్టాగంటాడు. వాడి అవసరం అయితే రేపు లారీలు డబ్బు ఖర్చు పెడతాడు. అది వాడు చేసే పని. ఉండయి దాచి పెట్టుకున్నాడు అన్నీ. రేపు ఆ లారీలు ఖర్చు పెట్టి నేను గెలుస్తాను అంటున్నాడు. అది వాడు చెప్పేది. వాడు 4 గెలుస్తాడు, ఆ 10 గెలుస్తాడు. అట్టా డబ్బుతో గెలవాలన్నా మళ్ళీ డబ్బుతోనే గెలుస్తాడు మళ్ళీ. దౌర్జన్యం అట్టా. ఈసారి నేను వస్తే కనుక సినిమా మామూలుగా ఉండదు అంటున్నాడు. ఈ దెబ్బ సినిమా చూపిస్తాడు, గ్యారెంటీ చెప్తాడు. వచ్చేమ్మటే చూపిస్తాడు. ఏ ఆడికి వచ్చేది వచ్చి రాడు. వాడి మాటలకే వాడు రాడు సావడం. వాడి మాటలే అంటాడు. మాటల వాళ్ళకే అంటారు, మాటల దెబ్బకే పోతాడు. మాటల దెబ్బకే ఈ దెబ్బ ఆడికి వచ్చేది దొడ్డి రావాల్సింది. రపా రపా కూడా అంటాడు. అడగటం మర్చిపోయాను, అసలు ఈ రపా రపా అంటే ఏమంటారు? అసలు రప అంటే రప చేస్తారు, వాడికి వేస్తారు. రప చేయలా, మొన్న రప చేశారుగా. రప ఆడుతారు వాళ్ళే. మనం చేశారు కదా రప అట్లా ఉంటుంది ఏదైనా.
ఎవరు మనం జాగ్రత్త చేసుకుంటే రెడ్ బుక్ నడుస్తుంది అంటే ఏంది ఆంధ్రప్రదేశ్లో? బొక్కలేదు పాడలేదు ఎవరు ఇంతవరకు వారికి అరెస్ట్ చేసినాడు ఎవడు లేడు. వల్లభనేని వంశీ అన్యాయంగా అరెస్ట్ చేశారంట, కొడాల నాని మీద అన్యాయంగా కేసు పెట్టారంట, కాకాని గోవర్ధన్ అన్ని అన్యాయాలైన వాళ్ళు తిట్టిన బూతులు, వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు చేసిన డబ్బులు వాళ్ళు కట్టాల్సి మొత్తం కట్టమను, లేకపోతే ఎందుకు తీసుకెళ్తారో లోన్ ఎత్తారా? ఇదివరకు అంతమందిని ఎవరిని వేసాడు, ఆయన ఉండారు, ఎవరు నన్ను వేసాడా మరి అంతా ఎవరు వేస్తున్నాడు?